హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లండన్ మ్యాగ్ ఫ్యామిలీ. సో, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీకు కంటెంట్ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. ఈరోజైతే నేను మీకు చాలా అంటే చాలా కలర్‌ఫుల్ వీడియో అయితే ఒకటి పట్టుకొచ్చాననమాట. ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో అయితే ఒక ఈవెంట్ అనమాట. సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అనమాట. ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్‌కి మనకి కేక్స్ అండ్ బేక్స్ వారు కేక్స్ అయితే స్పాన్సర్ చేశారనమాట. సో, సారథి అన్న వాళ్ళైతే ఈ కేక్స్ అయితే స్పాన్సర్ చేశారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, నేను మీకు ఇంత ముందుకే 2-3 టైమ్స్ చెప్పాను కదా! కేక్స్ అండ్ బేక్స్ కేక్స్ మీకు నాటింగంలో ఎవరైతే ఉన్నారో మీకు ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి హోమ్‌మేడ్ ఫుడ్స్ అయితే పెట్టారనమాట. సో, అన్ని రకాల హోమ్‌మేడ్స్ ఫుడ్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను కింద మీకు లింక్ అయితే మెన్షన్ చేస్తాననమాట. సో, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మన ఇండియాలో ఎలాగైతే ఉంటాయో అలాగే టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో, అరిసెలు, మామిడి తాండ్ర, పూతరేకులు, చెకోడీలు, కారం పొడులు అన్ని వెరైటీస్ అయితే సో, మనం పండగకి ఎన్ని వెరైటీస్ అయితే చేసుకుంటామో అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, నేను మీకు కింద వాళ్ళ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాననమాట. సో, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్‌కి ఫాల్కన్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారనమాట. సో, ఇంకా ఇక్కడొచ్చేసి అసలేంటంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏంటి ఈ సంబరాలు అని మీరు అనుకుంటున్నాలే. సో, ఇక్కడ మాకు సంక్రాంతి అయిపోయిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. సో, ప్రోగ్రామ్ ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళొచ్చేసి సంధ్యా దామోదర్ అనమాట. సంధ్యా దామోదర్ గారు. సో, సంధ్య గారైతే మీ యాంకరింగ్‌కి వేరే లెవెల్ అండి. సో, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీరు ప్రొవైడ్ చేసిన విధానం గానీ, అన్నీ చెప్పే విధానం గానీ, మాట్లాడే విధానం గానీ చాలా అంటే చాలా బాగుండింది. సో, సుమ యాంకరింగ్ కంటే చాలా బాగా అనిపించిందనమాట. సో, నైస్ టు మీట్ యూ అండి. సో, థ్యాంక్ యూ సంధ్య గారు. సో, సంధ్య గారు ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు స్పెషల్‌గా చెప్పాలి. నా ఛానల్‌ని మీరు స్టేజ్ మీద లండన్ మ్యాగ్ ఫ్యామిలీ మనీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది. సో, ఇంతమందిని చూస్తుంటే మీకేమనిపించింది? ఈ ప్రోగ్రామ్‌కైతే 60-70 ఫ్యామిలీస్ అయితే రావడం జరిగిందనమాట. సో, మీకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఇలాంటివేవి ఎయ్యకపోవడానికి కారణం ఏమిటంటే, మనకి యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ అదే కాపీరైట్స్ పడతాయన్నమాట. సినిమా సాంగ్స్ యూజ్ చేస్తే. అసలు ఒరిజినల్‌గా అయితే వేరే లెవెల్‌లో ఉండింది. మంచిగా డీజే పెట్టారు. సో, మంచి మంచి సాంగ్స్ ఏశారు. పిల్లలు డాన్స్ ఏశారు, పెద్దోళ్ళేశారు, అండ్ ఫ్యామిలీస్ ఏసిర్రు, జెంట్స్ ఏసిర్రు, మగపిల్లలు ఏసిర్రు. అస్సలంటే అసలు ఆసమ్ ఉండింది ప్రోగ్రామ్ అయితే. చాలా రోజుల తర్వాత నేనైతే ఒక తెలుగు ఫంక్షన్‌కి అటెండ్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఫుడ్ అయితే ఇంకా మీకు చెప్పలేను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. సో, పిల్లల్ని చూస్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, చిన్న ఏదో వెలితి అనిపించింది. ఏంటంటే మా పిల్లల్ని ఎంత బతిలాడినా కూడా వాళ్ళు మేము రాము అని చెప్పారనమాట. సో, ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటదని వాళ్ళకి కూడా తెలీదు. సో, పోవాలి కామ్‌గా కూర్చోవాలి, వాళ్ళు పెట్టింది తిని రావాలి అని అనుకోని వాళ్ళెంత రిక్వెస్ట్ చేసినా కూడా రాలేదు. సో, కానీ నాకు వీళ్ళందరిని చూస్తే చాలా కళ్ళ సంబూరం అనిపించింది. సో, పాటలు పాడిర్రు, డాన్స్ ఏసిర్రు, ఇంకా అంటే మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొంతమంది వాయించారు. చాలా చాలా టాలెంట్ ఉంది పిల్లలకి. ఎంత కష్టపడి నేర్చుకుర్రో. ఒక ఆవిడైతే భరతనాట్యం ఏసింది. పకోడీ ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్తుంటాను. సో, అదే క్లాసికల్ డ్యాన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. ఎంత బాగుండిందంటే అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. ఏం మాటలు లేవు. అంటే మనకి ఎలాగూ రాదు. చేసేవాళ్ళనైతే ఎంకరేజ్ చేయాలి కదా! సో, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాననమాట. సో, తను లెస్టర్‌లో ఉంటదంట. మీకు ఇక్కడ నాటింగంలో గానీ, లెస్టర్‌లో గానీ ఎవరైనా మీకు ఆన్‌లైన్ క్లాసెస్ కావాలంటే సో, నేను కింద తన నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాననమాట. సో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
మీ పిల్లలకి కూడా నేర్పించవచ్చు. అంటే ఇక్కడ సాటర్డే, సండే మనకు వీక్ ఆఫ్ ఉంటది కదా! పిల్లలకి ఇలాంటి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తే వాళ్ళకి కొంచెం బెటర్‌మెంట్ ఉంటది కదా! సో, చూడండి క్లాసికల్ డాన్సు, భరతనాట్యం అనమాట. సో, తను చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది సునీల్ గారు చాలా రెస్పాండింగ్‌గా, చాలా బాధ్యతగా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే అందరిని. సో, మనకిచ్చిన స్నాక్స్ అయితే ఇదనమాట. పకోడీ అండ్ బిస్కెట్ అండ్ టీ అండ్ కాఫీ అండ్ ఫ్రూట్స్ కూడా మనకు అవైలబుల్‌లో బనానా, యాపిల్ ఇంకా మనకు తినొచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని లేకుండా అందరూ గూడా చాలా అంటే చాలా ఎంజాయ్ జేశారు. చాలా రెస్పాన్సిబుల్‌గా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం గానీ, పిల్లలకు పిల్లలు, పెద్దోళ్ళకు పెద్దోళ్ళు. సో, మన తెలుగు వాళ్ళ దెబ్బ అంటే గ్రీన్ మిర్చి అనమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుండింది పకోడీ. ఎవరైతే పకోడీ చేశారో స్పెషల్‌గా థ్యాంక్ యూ టు పకోడీ. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇంకా మోరోవర్ వచ్చేసి ఏంటంటే, మనకి ఇక్కడ నేను టీ తీసుకున్నాను. సో, బాగుండింది. ఇగో చిన్న పాపలు డాన్స్ చేస్తున్నారు చూడండి. వీళ్ళకి సాంగ్ అయితే నేను ప్రొవైడ్ చేయలేకపోయాను. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయని చెప్పాను కదా! సో, అదనమాట ప్రాబ్లము. చాలా అంటే చాలా టాలెంటెడ్ ఉన్నారు పిల్లలు గానీ వాళ్ళు. బాగా నేర్చుకున్నారు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. చూడ్డానికి నాకైతే చాలా బాగా అనిపించింది. పాప సాంగ్ అయితే చాలా బాగా పాడింది. సో, ఆ సాంగ్ గూడా నేను మీకు ఇనిపించలేకపోయాను. సో, సారీ అండి. దీనికి ఒక్కదానికే నాకు కొంచెం మిమ్మల్ని సారీ ఎక్స్‌క్యూజ్ అడుగుతున్నామట. తను పియానో చాలా అంటే చాలా బాగా వాయించాడు. సో, తనొచ్చేసి సంధ్య గారి బాబు అనుకుంటా మేబీ. సో, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారో గానీ చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు పిల్లలు. సో, అదే చెప్తున్నాను గదా! ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ ఏమన్నా నేర్చుకోవాలి అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. సండే, సాటర్డే ఆఫ్ ఉంటది కాబట్టి పిల్లలు. ఇలా చిన్న పిల్లలని చూస్తే చాలా బాగా అనిపించింది. వాళ్ళకి వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటున్నారంటే, అసలు వాళ్ళు అదే నీకు ఇది తెలుసా? నీకు అది తెలుసా? అని చాలా చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ! పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళు. అసలు ఒక్కొక్క గ్రూప్ ఇట్లా ఫార్మ్ అయ్యి ఇట్లా ముచ్చట్లు పెడతారు. అంటే సేమ్ యాజ్ మన ఇండియాలో ఎట్లా మనము మన ఏజ్ గ్రూప్ వాళ్ళతోని మనం మాట్లాడుతుంటాము. అందరు బాగున్నారా? బాగున్నారా? అని చెప్పి అడుగుతుంటారు కదా! ఆ ఫీలింగ్ అయితే నాకొచ్చిందనమాట. సో, ప్రోగ్రామ్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ జరిగింది. సో, ఈవిడ డ్యాన్స్ చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మనకెట్లాగో రాదు, వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మనకున్న ఆప్షన్ అనమాట. సో, నేనైతే ఫిదా అయిపోయాను ఆవిడ డాన్స్‌కి. సో, చెప్పాను కదా! తను లెస్టర్‌లో ఉంటదంట. మీకు లెస్టర్‌లో గానీ, నాటింగమ్‌లో గానీ తన అపాయింట్మెంట్ కావాలంటే నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు మెసేజ్ చేయండి. ఆన్‌లైన్ క్లాసెస్ కానీ, ఆఫ్‌లైన్ క్లాసెస్ కానీ అవైలబుల్ ఉంటాయా లేవా అని మీరు కనుక్కోండి. ఆ విషయం అయితే నాకు తెలీదు. మేబీ తనకి ఇన్‌స్టా ఉంటుండొచ్చు. మీరు అక్కడ జాయిన్ అయిపోండి. సో, తన యాక్టివిటీస్ మీకు తెలుస్తాయి గదా! సో, చిన్న పిల్లలైతే నేర్చుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి తొందరగా నేర్చేసుకుంటారు గదా! సో, ఇదొచ్చేసి నాటింగమ్‌లో ఒక టెంపుల్‌లో బ్యాక్ సైడ్ మనకి ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్. నాటింగమ్ తెలుగు సంక్రాంతి సంబరాలు. సో, అదనమాట. కమ్యూనిటీ హాల్‌లో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో, 20 డేస్ ముందు నుంచే వాళ్ళు ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మీరు పార్టిసిపేట్ చేయాలంటే నేమ్స్ ఇవ్వండి, మీరు ఏ సాంగ్కి అయితే డ్యాన్స్ చేయాలనుకుంటున్నారో అట్లా మనకి 20 డేస్ నుంచి వాళ్ళు ఫాలో చేసి ప్రోగ్రామ్ని అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారనమాట. సో, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఎవరెవరైతే మెయిన్ కారణం ఉన్నారో వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో, వాళ్ళందరి నేమ్స్ కూడా నాకు సరిగ్గా తెలియవు. సో, యాక్చువల్ అయితే ఆన్లైన్‌లో ప్రీ బుకింగ్ పెట్టారనమాట. సో, మేము మర్చిపోయాము. నేనైతే ఆ రోజు 25th రోజు సాటర్డే రోజు జరిగింది ఇది ప్రోగ్రాము.
సో ఆ రోజు 3 నుంచి 9 వరకు ప్రోగ్రామ్ టైమింగ్స్ పెట్టారనమాట. సో నేను ఆ రోజు 3:30కి ఫోన్ చేసి ఇట్లా నేను మర్చిపోయాను, నాకు ఒక 2 టికెట్స్ కావాలి, అవైలబుల్ ఉన్నాయా అంటే కూడా వాళ్ళు పాపం అడ్జస్ట్ చేసి రండి, మీకు ఏం పర్లేదు మేము చూసుకుంటామని చెప్పారు. సో నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించిందనమాట. సో ఎందుకంటే అక్కడ అంటే లేదు స్పేసు ఆల్రెడీ బుక్ అయిపోయింది అని చెప్తారు కదా, వాళ్ళు అలాగే చెప్పలేదు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. సో నేను 2 అవర్స్ 2.5 అవర్స్ ఉన్నాను, ఎక్కువ సేపు అయితే ఉండలేకపోయాను అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమన్నా ఫర్దర్గా ఇందులో నచ్చినా కానీ, ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను మీకైతే దానికి తప్పకుండా ఆన్సర్ ఇస్తానన్నమాట. సో ఈవిడ డ్యాన్స్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఈమె డ్యాన్స్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సో అదనమాట సంగతి. మొత్తం మీద ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఒక్కటి ఏమనిపించిందంటే, కొంచెం పండగ ముందు పెడితే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది అనమాట. సో ఏదైతే ఏముంది, మనమైతే ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము ఇక్కడ నాటింగంలో. చాలా బాగా అనిపించింది. ఫుడ్ కానీ వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా అనిపించాయి అనమాట. సో తర్వాతకి సునీల్ గారు ఒక జోక్ చెప్పారండి, ఆసమ్ అంటే ఆసమ్, అసలు తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పారు. ఎంత బాగా 3 పార్ట్స్ ఉంటాయి అందులో, డ్రైవరు, కండక్టరు, ఒక ముసలావిడ, ముగ్గురు వాయిస్ ఓవర్ ఆయనే ఇచ్చారు. ఎంత బాగా ఇచ్చారండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వచ్చిందో. తర్వాత ఒక పాట కూడా పాడారు, చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా నచ్చిందండి. వేరే లెవెల్ మీ టాలెంట్ అయితే. సో పబ్లిక్ అంతా ఇలా చూస్తూ ఉండిపోయారనమాట ఆవిడ ప్రోగ్రామ్ని. ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయలేదు, ఎవ్వరు కూడా అస్సలు. ఎంత ఎంకరేజ్మెంట్ అంటే అసలు చాలా డిసిప్లిన్గా అనిపించింది నాకైతే. సో పిల్లలైతే ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రాంలో నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలంటే సారథి అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ సంధ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. సో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేశారు కాబట్టి. సో అది సంగతి. ఇక చెప్పాను కదా, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ అమ్మాయి దేవర సాంగ్కి వేసింది, సంధ్య వాళ్ళ కూతురు అంట. అసలు ఆమె ఎవరు, ఆమె పేరు వస్తారు, జాన్వీ కపూర్ కూడా పనికిరాదు, అంతా బాగా వేసింది. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి స్టెప్ బై స్టెప్, కట్ బై కట్ వేస్తారు కదా. సో అలా కాకుండా ఎట్ ఏ టైము స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా గట్స్ ఉండాలి, సో చాలా డేర్ ఉండాలి. నాకైతే చాలా నచ్చింది. సో అమ్మాయి ఎంత బాగా వేసిందంటే, రాలేదు, ఒక్క బ్రో వేసిండు డ్యాన్స్, అస్సలు అవసరం రా బాబు. మీరు లాస్ట్లో చూడండి, అస్సలు ఆంజనేయులు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఫుల్ ఫిదా అయిపోయినా. నేను ఆయనకు బాగా వేసిన బ్రో అని పోయి కలిసి మాట్లాడి వచ్చిన నేను. చాలా అంటే చాలా ఫిదా అయిపోయినాం అసలు. విజిల్స్, ఓలు, కేకలు, అస్సలు అబ్బా అదిరా మన తెలుగు అంటే అనిపించింది. అసలు ఎంత బాగా వేసిండో చూస్తే మీరు కూడా అసలు ఏంది అంటే ఇంత క్రేజీ నా డ్యాన్స్ అంటే అని. ఈ సినిమా హీరోలు కూడా పనికిరారు, ఎంత బాగా వేసారు డ్యాన్స్ అయితే, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు పాపం. పాప అయితే చాలా బాగా వేసింది. ఇంకా 2-3 సాంగ్స్కి అయితే పర్ఫామ్ చేయడం జరిగింది తను. సో అవసరం, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. తన పేరు మేబీ నాకు తెలియదు, కానీ అవసరం. ఇది చూడండి, ఈ అబ్బాయి కానీ వీళ్ళు ఒక టీం ఉన్నారనమాట. ఇగో ఇక్కడ ప్లే చేసే ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి ప్లే చేస్తుండే ముందు గిటారు, వెనకాల పియానో ఇంకొక అబ్బాయి. ఇక్కడ ఈ గిటార్ వాయిస్ పెట్టొచ్చు మనకి, ఏం కాదు యూట్యూబ్లో. అంటే వాళ్ళది కూడా ఎవరిదో ఒకది అది ఉంటుంది కదా, ఎవరో ప్లే చేసిందనే వీళ్ళు ప్లే చేస్తారు కదా, ఓన్ కాదు కదా. సో వాళ్ళు కాపీరైట్స్ చేస్తారు, మనకి పెడతారు 100% పెడతారు కాపీరైట్స్. ఎందుకంటే వీళ్ళు ఓన్ ట్యూన్ కాదు కదా, అది ఎవరిదో ఒక ట్యూన్ని వీళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా. సో దాన్ని కూడా మనం పెట్టడానికి ఉండదు అనమాట. చాలా అంటే చాలా బాగా ప్లే చేశారు. ఇంత మంచి టాలెంటెడా పిల్లలు అని అనిపించింది, ఇంత చిన్న వయసులో చాలా బాగుండింది. ఒక అమ్మాయి గిటార్ ప్లే చేసింది, అసలు నాకైతే ఆంజనేయులు అంటున్నాడు,
ఏంటంటే అది నిజంగా అమ్మాయి ప్లే చేస్తుందా? లేదంటే ఇక్కడ డీజే నుంచి వస్తుందా అని అడుగుతున్నాడు. ఈ అబ్బాయి ప్లే చేస్తుండు చూడు గిటార్. ఈ అబ్బాయి భలే అది ఓకే. ఓకే. ఇంకొక అమ్మాయి. ఈ అబ్బాయి గిటార్ కాదు అది వీణ వాయిస్తుందామె. వీణనా? ఓకే. 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 వీణ. సారీ వీణ. చాలా బాగా వాయించింది. అసలు మేమైతే అమ్మాయి వాయిస్తుందా? లేకపోతే ఇక్కడి నుంచి అంటే రికార్డెడ్ వస్తుందా అనే డైనమాలో ఉండిపోయినామనమాట. సో డీజే బ్రో నీకైతే థ్యాంక్స్ బ్రో. ఎంత మంచి పాటలేసినావు. నీ పేరేందో నాకు తెలీదు. ఎవరైనా చప్పట్లు కొట్టకపోతే చప్పట్లది కూడా వేస్తుండు ఆయన. సప్పట్లు కూడా వేసిండు. చప్పట్లు మ్యూజిక్ కూడా డీజే బ్రో వేస్తుండు. నీకైతే థ్యాంక్స్ బ్రో. నీ పేరైతే నాకు తెలీదు. ఎవరికైనా డీజే కావాలంటే తనని కాంటాక్ట్ అవ్వండి. డీజే చాలా బాగా పెట్టిండు. అసలు అంటే సాంగ్స్ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఎట్లా చేశారేమంటే ఓన్లీ ఒక్క సాంగ్కి చేయలేదు. కొంచెం ఆ పాటు అట్లా ఒక 3-4 సాంగ్స్కి యాడ్ చేసేసారనమాట. డీజే కూడా మల్టీ సాంగ్స్. మల్టీపర్పస్ అనమాట. సో డీజే బ్రోకి కూడా థ్యాంక్ యూ బ్రో. చాలా బాగా ప్లే చేసావు నువ్వు. అండ్ ఇగో ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నారు కదా, ఈవిడ సంధ్య గారు అనమాట. సో చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారనమాట నాకు వీడియో తీసుకోవడానికి కానీ, నా పేరు మెన్షన్ చేయడానికి కానీ. సో అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నా ఛానల్ని నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సంధ్య గారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, అదే ఫొటోస్ దిగడానికి అలాగా డెకరేట్ చేశారని చెప్పి ఫోటో సెషన్ కోసం వేరే వాళ్ళు ఫోటో అందరు దిగిరు. అంటే మనం అక్కడ ఫోటో దిగడానికి కోసానికి ప్లాట్ఫామ్ అయితే సెట్ చేశారనమాట. సో డెకరేషన్ కానీ సేమ్ వీళ్ళు ఎక్కడ ఇక వీళ్ళు వేసిరు డ్యాన్స్, వీళ్ళకైతే ఫిదా. అందరూ డ్రెస్ కాంబినేషన్. వీళ్ళు పాటలు కూడా భలే ఉన్నాయి కానీ మళ్ళీ యూట్యూబ్లో పెట్టొద్దు పాటలు అంటే మన ఎట్లా ఇంక అంతే యూట్యూబ్లో పెట్టద్దు మరి. సినిమా పాటలు యూజ్ చేస్తే మనకి కాపీరైట్స్ పడతాయి, మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అప్పుడు మనం. కానీ ఎక్సలెంట్ అసలు. చిన్న షార్ట్స్ అన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. ఇన్స్టాగ్రామ్లో అంటే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఓకే మాకు నో ప్రాబ్లం అంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మీ వీడియోస్ విత్ సాంగ్తోనే నేను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే నేను ట్యాగ్ చేస్తాను. సో మీరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. సేమ్ నేనైతే అస్సలు అంటే ఒక్క మూమెంట్ కూడా నేను చేయలేను. అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా నేనైతే ఈవెన్ ఒక్క మూమెంట్ కూడా నేను చేయలేను మీ లెక్క. సో మీరంత మంచి పర్ఫార్మెన్స్ చేసిరంటే హ్యాట్స్ అప్. అసలు ఉప్పల్ బాల్ వచ్చి శాఖగా రా అది కూడా పెట్టిర్రు. ఉప్పల్ బాల్ వచ్చి శాఖయ్య. వీళ్ళ పర్ఫార్మెన్స్కే షాక్ అయినామంటే మళ్ళీ ఉప్పల్ వాళ్ళు వచ్చిండు. ఇక అసలు అవసరం చాలా బాగా చేసిరు. వీళ్ళైతే ఒక 4-5 సాంగ్స్కి చేసిరు. వాళ్ళ కాంబినేషన్ కానీ, వాళ్ళ ప్రాక్టీస్ కానీ, వాళ్ళు ఎట్ ఏ టైం చూడండి ఎంత బాగా వేస్తున్నారో. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుండింది. అసలు వాళ్ళకి అంటే ఇక్కడ మన ఇండియన్ వేర్ దొరకడమే కష్టము. ఇంకా వాళ్ళు ఎట్లా వెతుక్కొని మరి ఎట్లా సెలెక్ట్ చేసుకుర్రో పాపం ఎంత కష్టపడిరో కానీ అగో షాక్ అయ్యారా. చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసారు. సో పెట్టుకొని కూడా భలే వెంకటేష్ పాటకిగా స్పెట్స్ పెట్టుకొని కూడా అంత భలే వేసారు. బాగా మంచిగా అనిపించింది. సో హ్యాపీ టు సీ యూ ఆల్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో ఎవరెవరైతే ఉన్నారో మీరు కూడా అందరు కూడా ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం పీపుల్ని అయితే నేను కవర్ చేశాను. సో నాకు అక్కడ ఎవరు తెలియదు కాబట్టి నేను ఎవరితో మాట్లాడలేకపోయాను. లేకపోతే చాలామందితో మాట్లాడి ఇంకా అంటే మనము రెగ్యులర్గా కలిసే వాళ్ళైతే ఇంకా కొంచెం జోస్ వచ్చేదనమాట. సో చూడండి ఇది ఇంకొక పాటకి వేస్తున్నారు. చాలా బాగా వేసిర్రు. ఇంకా చెప్పడానికి ఏం లేదు, మీరే కామెంట్స్లో పెట్టండి ఎవరి డ్యాన్స్ బాగుంది, ఎవరు మంచిగా వేసారు, మీకు ఎట్లా అనిపించింది, ఇవన్నీ కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా నాకైతే కళ్ళకైతే చాలా అంటే చాలా ఆల్మోస్ట్ 80 ఫ్యామిలీస్ వచ్చినాయి అక్కడ. ఓకే చాలా మంది వచ్చారు. చాలా లాస్ట్ కూడా వస్తూనే ఉన్నారు. 1 hour 2 hours ఉందన్నాక కూడా వచ్చారు. అంటే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు వచ్చారనమాట. సో నైట్ టైంలో జరిగింది ప్రోగ్రాము. చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. పిల్లలు నాకు మంచి నచ్చింది అబ్బా. పిల్లలు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అందరు కూడా మన ఇండియాలో లంగా జాకెట్, లంగా ఓని, సమ్ ఫ్రాక్స్ ఇట్లా మన సేమ్ ఇండియా మనం ఎట్లయితే రెడీ అవుతామో ఇండియాలో చాలా చాలా జ్యువెలరీ వేసుకొని మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకొని
ఇంకా సంధ్య గారు మీకు ఫ్లవర్స్ ఎక్కడ దొరికినాయో నేనైతే షాక్ అయ్యాను. సన్నజాజిలో, విరజాజిలో మేబీ నాకు తెలీదు. మీరు అవి కూడా పెట్టుకున్నారు. ఎంత కష్టపడారో అవి తెచ్చుకోవడానికి. సో అట్లా పూలు కూడా పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించింది. అందరి కాంబినేషన్ కానీ చాలా బాగుండింది. వీళ్ళ డ్యాన్స్కి అయితే అసలు ఒక లెవెల్లో ఓల్ కొట్టిర్రు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నాకైతే చాలా అంటే చాలా మంచి నచ్చింది. ఇంకా అంతే, అన్ని రకాల మంచిగా ఉంది. అంత అరేంజ్మెంట్ అంతా మంచి జరిగింది. ఫుడ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరైతే స్పాన్సర్ చేసిరో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే నాకొక్కదానికే కాదు, అక్కడ వచ్చిన అందరికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఉన్న ఒక 3-4 అవర్స్ అయినా సరే చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది, కూల్గా. అంత మనోళ్ళే, ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడడం అంత మనోళ్ళే, టెన్షన్ ఏం లేదు, ఓకే అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అట్లా జరిగిందనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించాలన్న ఉద్దేశమే కానీ నేను సాంగ్ పెట్టలేనని చెప్పాను కదా, ఎక్కువసేపు చూపించాను అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది చూపిద్దామన్న ఉద్దేశంతో. వీళ్ళు చూడండి, సంధ్య గారి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప అండ్ మేడం చాలా బాగా వేశారు. యా ప్రభుదేవ సాంగ్కి వేశారు, చాలా బాగా వేశారు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది సెకండరీ, వాళ్ళంతా డేర్ చేసి వేశారనేది చాలా అంటే చాలా ఆసమ్. నాకైతే చాలా మంచి నచ్చింది. నేను చెప్పాను కదా, ఒక్క స్టెప్ కూడా నేను ఎంత ప్రాక్టీస్ చేసినా వేయలేను అనేసి. వాళ్ళ కాంబినేషన్ బాగుంది. వాళ్ళ పాప అయితే అసలు ఒక లెవెల్లో వేసిందనమాట. సో ఆయన కూడా దామోదర్ గారు కూడా చాలా బాగా వేసారనమాట. సో థ్యాంక్ యూ సంధ్య గారు. ఇగో ఈయననే ఈ బ్రో వేసిండు. అసలు అంజనేయులు అంజనేయులు ఎట్లుంది, భలే వేసిండు బ్రో, మాత్రం సూపర్ బ్రో. అసలు ఏంది ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత ఘనంగా చేస్తామని కదా. పాటలు ఉంటే ఇంకా హైలైట్ ఉంటుండే కానీ పాటలు. అవును, దేవర సాంగ్ వేసిండు. ఓ మై గాడ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయ. చూడండి అది చూడు ఎట్లా వేసిండు, సూపర్ అంటే సూపర్ వేసిండు అనమాట. దేవర సాంగ్ అయితే అసలు ఒక లెవెల్ వేసిండు. 4-5 సాంగ్లకు వేసిండు, 4-5 సాంగ్లు కూడా మంచిగా వేసిండు అన్నిట్లలో కూడా. మస్తు అసలు ఎంత 100 మీద ఉంది ఆయన. ఏమంటారు ది ఎనర్జీ అసలు ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలే. ఎంత బాగా వేసిండు అసలు, అంత అసలు ఆయన పర్ఫార్మెన్స్తోనే అసలు అంతా ఇంకా హడలెత్తిపోయిందనమాట. ఒకసారి ఒకవేళ మనం కొన్ని షార్ట్స్ లెక్క చేసేసి, నేను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో 100% వాళ్ళ ఒరిజినల్ పర్ఫార్మెన్స్ పెడతా. అంటే ఐ మీన్ విత్ సాంగ్తోని. అస్సలు అవసరం. మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ పర్ఫార్మెన్స్ నేను ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో మీరు యాక్సెప్ట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో లేదంటే ఎవరైతే ఇప్పుడు మనము తెలుగు గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో పోస్ట్ చేసి ఒకవేళ మీకేం అబ్జెక్షన్ లేకపోతే మాది కూడా పెట్టమని చెప్తే, అదే చెప్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాతకి వాళ్ళు కూడా చూసుకుంటారు కదా, వాళ్ళు కూడా గ్రూప్లో ఉన్నారు కదా. సో మీరు నో అబ్జెక్షన్ అని చెప్పి తమ్మేస్తే నేను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తే నేను ట్యాగ్ చేస్తాను. అంటే మీరు ఇలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒకసారి వేస్తారో ఏరో తెలీదు, వేసిండ్రు కాబట్టి దాన్ని 100% మీరు హైలైట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ని మనము ఎంత కష్టపడి పర్ఫార్మెన్స్ చేసి ప్రాక్టీస్ చేశారు కదా మీరు. సో ఎందుకు ఒక్క స్టేజ్ మీదకే పరిమితం కాకుండా ఇంకా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే చూడకుండా వేరే వాళ్ళు కూడా చూసేటట్టు కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సో ప్లీజ్ నాకు ఈ విషయంలో మాత్రం కొంచెం రియాక్ట్ అవ్వండి. ఎవరెవరైతే ఉన్నారో మీరు వాళ్ళు నాకు ఓకే మాకు నో ప్రాబ్లం అని చెప్తే నేను మీ ఇన్స్టా పెట్టండి ఐడి నాకు గ్రూప్లో, అదే మన తెలుగు వారి గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో నాకు ఇన్స్టా ఐడి పెడితే నేను మీకు ట్యాగ్ చేస్తాను. 100% మీ పర్ఫార్మెన్స్ హిట్ అవుతాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు అంత మంచి నచ్చింది అసలు. ఏంది అసలు లైవ్లో మన అంటే నార్మల్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంచిగా నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పాను